పర్పస్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మ, హెల్త్కు సంబంధించిన పేమెంట్స్, హెల్త్కి సంబంధించిన పేమెంట్స్ 80D సెక్షన్ కింద డిడక్షన్స్ పొందొచ్చు. రెండోది, మీరు చేసే పేమెంట్ అదర్ దాన్ క్యాష్ ఉండాలి. అంటే క్యాష్ రూపంలో చెల్లిస్తే డిడక్షన్ రాదని అంటున్నాడు. ఇప్పుడు ఇండివిజువల్ కి హెచ్యుఎఫ్ కి డిడక్షన్ వచ్చే అవకాశం ఉందని ఇండివిజువల్ ఏం చేశాడంటమ్మా, 2 parts గా డివైడ్ చేసి ఎస్ఎస్సి, వాడి స్పౌస్, వాడి డిపెండెంట్ చిల్డ్రన్, వీళ్ళని ఒక కేటగిరీ కింద ఉంచాడు. ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ అమ్మా, ఇండివిజువల్ డిడక్షన్ ఎలా క్లెయిమ్ చేసుకుంటాడు. సో ఇండివిజువల్ వాడి పేరుతో కానీ స్పౌస్ పేరుతో కానీ, డిపెండెంట్ చిల్డ్రన్, డిపెండెంట్ చిల్డ్రన్ అంటే మీనింగ్ ఏంటి, సొంత ఆదాయం లేనివాడు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మిస్టర్ ఎక్స్కి ఒక సన్, మైనరా మేజరా పక్కన పెట్టండి. వాడు చెప్పేది మైనరా మేజరా కాదు, డిపెండెంటా ఇండిపెండెంటా. ఈ సన్కి నెలకు ఒక 10,000 రూపాయలు ఇన్కమ్ ఏం చేస్తున్నాడు అమ్మ, నెలకు 10,000 రూపాయలు ఇన్కమ్. ఇప్పుడు వాడిని డిపెండెంట్ అనారా ఇండిపెండెంట్ అనారా? మనం ఏం ఆలోచించాలి, నెలకి 10,000 వాడి జీవిత అవసరాలకి సరిపోతాయా లేదా? ఎందుకంటే మనం చెప్పడం కుదరదు, దానికి ఎకనామిక్స్ చెప్తారు వాళ్ళు. నెలకి ఎంత ఉంటే చాలు. మీకు తమాష ఏంటంటే ఇప్పుడు నెలకి ఎంత ఉంటే చాలు అంటున్నారు ఎకనామిక్స్లో. మీకు ఐడియా ఉందా? నెలకి ఎంత ఉంటే చాలు, లా ప్రకారం నెలకి ఎంత ఉంటే వాడి జీవితానికి సరిపోతుందంట. లా ప్రకారం ఎకనామిక్స్ చెప్తారు 833 రూపీస్ అంటమ్మా. అటకే ఉంటాయి ఈ లెక్కలన్నీ. అంటే 833 రూపీస్తో నెల గడిపేయచ్చు అంట. అంటే 833 రూపాయలు ఎవడైతే సంపాదిస్తాడో వాడు ఎవడు, వాడు ఇండిపెండెంట్. నేను 10,000 చెప్పినా, ఇక్కడ 10,000 చెప్పినాడు ఏంటి, కింగు. దీని ప్రకారం తీసుకుంటే 833 రూపాయలతో నెల బతికేయచ్చంటే, అంటే వాడి వరకే నెల బతికేయచ్చంటే 10,000 ఏం చేశాడంటే అర్థమైంది, వాడు పెద్ద కింగ్ వాడు. మనకి ఆ మాట అనవసరం, మనకి లెక్కలో చెప్పాలి ఏమని, డిపెండెంటా ఇండిపెండెంటా. ఈ జీతాలు బట్టి మనం ఏం చెప్పలేము, డిపెండెంట్ ఇండిపెండెంట్ చెప్పలేము. అసలు మామూలుగా వాట్ యూ మీన్ బై ఇండిపెండెంట్ అంటే అర్థమైంది, వాడి అవసరాలకి వేరే వాడిని డిపెండెంట్ అవ్వకుండా వాడి డబ్బు వాడికి సరిపోతుంది. అప్పుడు ఏమంటామంటే ఇండిపెండెంట్ అంటాం. వాడి అవసరాలకు సరిపడే సంపాదన లేదనుకోండి, వాడిని ఏమంటాం, డిపెండెంట్ అంటాం. ఇది మీనింగ్. కానీ ఎంత ఉంటే వాడి అవసరాలకు సరిపోతుంది అనేది ఇక ఆశ్చర్యంగా ఉంటాయి వాళ్ళు చెప్పిన ఫిగర్స్ అంట. 833 రూపీస్తో ఇండిపెండెంట్గా బతకచ్చు అంటమ్మా. మీకు అర్థమైందా? అది పక్కన పెట్టి మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు, ఆ అమౌంట్ అవసరం లేదు. మనం ఏం చూస్తాం, ప్రాబ్లంలో వాడు ఏమి చెప్పాడు, డిపెండెంట్ అని చెప్పాడా ఇండిపెండెంట్ అని చెప్పాడా, ఆ పదాలు బట్టే మనం క్లాసిఫై చేస్తాం అంతే. సో లెక్కలో ఏముండాలి, డిపెండెంట్ అనే పదం ఉండాలి. సో డిపెండెంట్ చిల్డ్రన్ అయినప్పుడు వీళ్ళు ముగ్గురు ఒక కేటగిరీ, వాడి పేరెంట్స్ అనదర్ కేటగిరీ. హెచ్యుఎఫ్ అన్న తర్వాత ఎనీ మెంబర్, ఏ మెంబర్ అయినా పర్వాలేదు. ఇక మనకి ఫీమేలు మేలు, డిపెండెంట్ ఇండిపెండెంట్, కర్త అదర్స్ వాళ్ళతో సంబంధం లేదు, ఎనీ మెంబర్. ఇప్పుడు
80Dలో వాడు చెప్పే పాలసీ చెప్తారమ్మా. ఒక మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏదో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ సంబంధించి ఒక మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని రెగ్యులర్గా ఏం కట్టాలి? ప్రీమియం. మీరు కట్టే ప్రీమియమే ఈ 80D సెక్షన్ కింద డిడక్షన్ పొందే అవకాశం ఉంటుంది అంటున్నాడు. మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంట. తీసుకొని ప్రీమియం కట్టాలి. ఆ ప్రీమియం ఎవరి పేరు కట్టాలి? నేను 3 కేటగిరీస్ రాశాను. ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదర్సీ పేరు మీద కానీ, స్పౌస్ పేరు మీద కానీ, డిపెండెంట్ చిల్డ్రన్ పేరు మీద కానీ ఏం తీసుకోవాలి? ఆ పాలసీ తీసుకోవాలి. తీసుకొని ఏం కట్టాలి? ప్రీమియం కట్టాలి. కట్టినప్పుడు అది నేను ఒక చేసినకి నేను టిక్ పెడుతున్నా. టిక్ అంటే అర్థం డిడక్షన్ ఎలిజిబిలిటీ ఉందని. అలాగే ఆ పేరెంట్స్ పేరు ఎవడు ఏం చేశాడు? పాలసీ తీసుకున్నాడు, ప్రీమియం కట్టాడు, అది కూడా ఎలిజిబుల్ లేట. హెచ్యుఎఫ్ అనే వాళ్ళు ఏ మెంబర్ పేరు మీద పాలసీ తీసుకుని ప్రీమియం కట్టినా అవి కూడా ఎలిజిబుల్ లేట. ఇక టిక్ అనేది అర్థమవుతుంది. అంటే పాలసీ టేకెన్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఎస్ఎస్సి కానీ, హౌస్ కానీ, డిపెండెంట్ చిల్డ్రన్ కానీ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. ఇన్ ది నేమ్ ఆఫ్ పేరెంట్స్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. అలాగే హెచ్యుఎఫ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఎనీ మెంబర్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. అంతవరకు అయితే మనకి కండిషన్ ఏం చెప్పాను నేను ఇక్కడ? అదర్ దాన్ క్యాష్. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రీమియం ఎలా ఉండాలి? అదర్ దాన్ క్యాష్. అదర్ దాన్ క్యాష్ అంటే ఏం కావచ్చు? చెక్ కానీ, డిమాండ్ డ్రాఫ్ట్ కానీ అలాంటివి. అకౌంట్ పేయి చెక్క, కాసుడి చెక్క, బేరల్ చెక్క అంటే ఏదైనా కావాలి. మనకు అంతకుముందు అకౌంట్ పేయి చెక్కు, అకౌంట్ పేయి డ్రాఫ్ట్ చదివాం. అక్కడ ఆ రూల్ అట్లా. ఇక్కడ ఏమన్నాడు? అదర్ దాన్ క్యాష్ అన్నాడు. అది అకౌంట్ పేయి చెక్ కావచ్చా, బేరల్ చెక్ కావచ్చా అంటే బేరల్ చెక్ అయినా పర్వాలేదు. సో మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఒక మాట అమ్మా. రెండోది ప్రివెంటివ్ హెల్త్ చెకప్. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అంటే అర్థం ఏంటి? జనరల్ గా ఇప్పుడు డాక్టర్లు అడ్వైజ్ చేస్తున్నారు ఏమంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎందుకన్నా మంచిది రెగ్యులర్ గా కంప్లీట్ బాడీ చెకప్ చేసుకోవాలి. కిడ్నీ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షనింగ్, హార్ట్ ఫంక్షనింగ్, ఇలా వాళ్ళ బీపీలు, తర్వాత షుగర్లు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉండడం మంచిది అని అంటున్నారు. అంటే వాళ్ళకి ఏదో రోగాలు ఉన్నాయని కాదు, టు బి ఆన్ సేఫ్ సైడ్. దాన్ని ఏమంటారు వాడు? ప్రివెంటివ్ హెల్త్ చెకప్. ఈ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా. మీరు ఏదైనా ఒక ల్యాబొరేటరీనో హాస్పిటల్లోనో వెళ్ళి ప్రివెంటివ్ హెల్త్ చెకప్ స్కీములు ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళు కిడ్నీ ఫంక్షనింగ్ చూడాలంటే ఒక టారిఫ్, ఇంకో టారిఫ్ అమౌంట్ చెప్తారు వాళ్ళు కొత్తగా. ఈ ప్లాన్ అయితే ఇవన్నీ కలుగుతాయి. మీరు ఎంత ఖర్చు పెట్టినా ఈ స్కీమ్ కింద మాక్సిమం వాళ్ళు అలౌ చేసేది 5,000 రూపీస్ మాత్రమే డిడక్షన్ అలౌ చేస్తారమ్మా. అంటే వాడు ఏవో స్కీములు చెప్తాడు, 6,000 స్కీమ్ చెప్తాడు, 10,000 స్కీమ్ చెప్తాడు, 4,000 స్కీమ్ చెప్తాడు. మీరు ఏదో ఒక స్కీమ్ ఎంచుకొని మీ బాడీ చెకప్ చేసుకుంటారు. వాడు 6,000 బిల్ వేసాడు అనుకోండి, మీరు 6,000 కడతారు. మీరు 6,000 కట్టినా డిడక్షన్ వచ్చేది ఎంతట? 5,000 వస్తుంది. సో మాక్సిమం రూపీస్ 5,000. అది కూడా ఈ 5,000 రూపాయలు మన పైన రాస్తున్న కండిషను అదర్ దాన్ క్యాష్. ఈ 5,000 ఎలా ఉండొచ్చు అంటే ఏ మోడ్ లో అయినా ఉండొచ్చు, ఎనీ మోడ్. అంటే ఆ 5,000 ఎలా చెల్లించచ్చు? క్యాష్ రూపంలో కూడా చెల్లించచ్చు. మనం ఇందాక రాసుకుని మెయిన్ కండిషన్ లో డిడక్షన్ పొందాలంటే ఎలా ఉండాలనుకున్నా అదర్ దాన్ క్యాష్. కానీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ మాత్రం క్యాష్ రూపంలో ఉన్న డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే మాక్సిమం 5,000 మించి డిడక్షన్ రాదుట. అంతా అర్థమైతే ఇప్పుడు ఆ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఎవరి కోసం అంటే మనకి రాసుకున్నవి ఈ మొదటి కేటగిరీ అంటే వాడు కానీ, హౌస్ కానీ, డిపెండెంట్ చిల్డ్రన్ కానీ వాళ్ళకి ఎలిజిబుల్లే. వాడి పేరెంట్స్ పేరుతో ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయించిన ఎలిజిబుల్లే. హెచ్యుఎఫ్ కి మాత్రం ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అనే ఫెసిలిటీ లేదమ్మా. అంటే వాళ్ళు చేసుకున్నా అంటే హెచ్యుఎఫ్ ఏం చేయించింది? ఏదో ఒక మెంబర్ పేరున ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయించింది. దానికి ఏదో కొంత ఖర్చు పెట్టింది. కానీ హెచ్యుఎఫ్కి ఏం రాదు, డిడక్షన్ రాదు. ఈ రెండు తర్వాత
నెక్స్ట్ ఏదైనా ఒక అప్రూవ్డ్ హెల్త్ స్కీమ్ అంటామా, అప్రూవ్ అయిన హెల్త్ స్కీమ్ ఇది గవర్నమెంట్ అప్రూవ్ చేయాలన్నమాట. గవర్నమెంట్ అప్రూవ్ చేసిన హెల్త్ స్కీములు ఏమైనా ఉంటే ఆ హెల్త్ స్కీమ్ లో కూడా మనం ఏం చేయొచ్చు, కాంట్రిబ్యూట్ చేయొచ్చు. రెగ్యులర్ గా పేమెంట్ చేస్తే ఆ హెల్త్ స్కీమ్ లో పే చేసిన అమౌంట్ కూడా ఎలిజిబుల్ లేనమ్మా. ఎవరికి సంబంధించి? ఎస్ఎస్సి సంబంధించి, స్పౌస్ సంబంధించి, డిపెండెంట్ చిల్డ్రన్ సంబంధించి. అదే ఆ స్కీమ్ పేరెంట్స్ కి ఎలిజిబుల్ కాదట, హెచ్యుఎఫ్ కూడా ఎలిజిబుల్ కాదట. నేను ఏదైతే టిక్ పెట్టానో ఆ టిక్ పెట్టిన కేసులలో ఆ పాలసీలు, మీరు కట్టే ప్రీమియంలు, ఆ స్కీములు డిడక్షన్ కి ఎలిజిబుల్. నేను ఎక్కడైతే ఇంటూ పెట్టానో వాళ్ళు ఖర్చు పెట్టినా వాటికి సంబంధించిన డిడక్షన్ రాదు. ఇదంతా ఒక్క పార్ట్ అమ్మా. తర్వాత ఇవన్నీ అర్థమైతే డిడక్షన్ ఎలా పొందొచ్చు? అమౌంట్ ఆఫ్ డిడక్షన్. ఈ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ వచ్చేసరికి దీంట్లో జనరల్ డిడక్షన్ అని ఒక డిడక్షన్, అడిషనల్ డిడక్షన్ అని ఒక డిడక్షన్ ఇస్తున్నాడు. జనరల్ డిడక్షన్ కింద 25,000 క్లెయిమ్ చేసుకోవచ్చు అమ్మా. అంటే నేను ఇప్పుడు బాడీ పేరు మీద, స్పౌస్ పేరు మీద, డిపెండెంట్ చిల్డ్రన్ పేరు మీద అనుకున్నాక మొదటి కాలము ఎంతమంది ఉన్నా అందరికి కలిపి 25,000 రూపాయలు మాత్రమే. అలాగే పేరెంట్స్ ఉన్నారు, ఆ పేరెంట్స్ ఇద్దరి పేరు మీద ఎంత ఖర్చు పెట్టినా మళ్ళీ 20,000 రూపాయలు మాత్రమే. సిమిలర్లీ హెచ్యుఎఫ్ లో ఎంత మంది సభ్యులున్నా అందరికీ కలిపి 25,000 రూపాయలు మాత్రమే. ఇది జనరల్ డిడక్షన్ అన్నమాట. జనరల్ డిడక్షన్ తో పాటు అడిషనల్ డిడక్షన్ కూడా వచ్చే అవకాశం ఉందన్నాడు. అయితే అడిషనల్ డిడక్షన్ పొందాలి అంటే మళ్ళీ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. ముందు ఎవరి పేరు మీద అయితే మనం ఆ స్కీములు, పాలసీలు, ప్రీమియం కడుతున్నామో వాళ్ళు రెసిడెంట్స్ అయి ఉండాలి. తర్వాత మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అంటే సీనియర్ సిటిజన్స్ అయి ఉండాలి. 60 ఆర్ మోర్ దాన్ 60 ఏజ్డ్ పర్సన్స్ అయి ఉండాలి. సో అడిషనల్ డిడక్షన్ రావాలంటే రెసిడెంట్ అయ్యి 60 అంతకు మించి వయసు కూడా ఉంటేనే ఆ అడిషనల్ డిడక్షన్ వస్తుంది. మళ్ళీ అడిషనల్ ఎంత వస్తుందా అంటే మీరు ఇందాక జనరల్ ఎంత చెప్పారో అంతకు సమానం. అంటే 2 కలిపి ఇప్పుడు ఎంత పొందుతారు? ఇప్పుడు 50,000 వరకు పొందే అవకాశం ఉంది. సో అడిషనల్ డిడక్షన్ పొందాలంటే రెసిడెంట్ అయి ఉండాలి, కనీసం 60 సంవత్సరాల వయసు కూడా ఉండాలి. 2 కండిషన్ ఫుల్ఫిల్ చేసినప్పుడే ఆ అదనపు డిడక్షన్ 40,000 రూపాయల డిడక్షన్ వస్తుంది. ఇది ఎంత అర్థమైతే మరి ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా. సో ఒక్కోసారి ఏం చేస్తామంటే 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి కట్టేస్తారు అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక హాస్పిటల్తో రెగ్యులర్ గా ఒక కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. మీకు ఒక 6 లక్షలు మేము పే చేసేస్తాం, 6 లక్షలు పే చేసేస్తాం. 10 ఏళ్ల పాటు మా ఆరోగ్యాన్ని మీరు వెరిఫై చేసుకుంటూ రావాలి. అంటే మా ఆరోగ్యాన్ని మీరు రెగ్యులర్ గా చెకప్ చేసుకుంటూ రావాలి. ఒక కన్సాలిడేటెడ్ పేమెంట్ చేసేసాం వాళ్ళు హాస్పిటల్ వాళ్ళకి 6 లక్షలు పే చేసాం. ఇక మా కుటుంబంలో మీకు గమనించేది ఎప్పుడైనా స్కీములు కూడా ఉంటాయి హాస్పిటల్స్ లో. 6 లక్షలు పే చేసేస్తే మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ ఏడాది పాటు ఏం చేస్తారు వాళ్ళు? ఫ్రీ మెడికేషన్ అనమాట. రెగ్యులర్ ఏదైనా చెకప్ చేయాలన్నా, ఏదైనా చిన్న ట్రీట్మెంట్లు చేయాలన్నా ఫ్రీగా ఇస్తారు. ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఏం చేశాం? 6 లక్షల రూపాయలు. ఇప్పుడు 10 ఏళ్ల పాటు 6 లక్షలు కడితే ఇప్పుడు డిడక్షన్ వస్తుందా రాదా? పాత రూల్ ప్రకారం అంటేనమ్మా ఈ 6 లక్షల్లో మీకు 25,000 వచ్చేది. అంటే పాత రూల్స్ ఎలా ఉన్నాయంటే మీరు 6 లక్షలు కట్టినా ఎన్నేళ్ళకి 10 ఏళ్ళకి కట్టారు, కానీ డిడక్షన్ ఎన్నేళ్ళు వస్తుంది? 1 ఇయరే వస్తుంది పాత రూల్. కొత్త రూల్ ఏం చేశారంటే ఈ 6 లక్షలు ఏం చేయమంటున్నారు? అమార్టైజ్ చేయమన్నారు. అంటే ఇప్పుడు 10 ఏళ్ళకి 6 లక్షలు కాబట్టి ఏడాదికి ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. అంటే ఏడాదికి 60,000 రూపాయలు మీరు ఏం చేయొచ్చు? అమార్టైజ్ చేసుకోవచ్చు. ఆ 60,000కి గాను మీకు ఎంత వస్తుంది? 25,000 కానీ ఇంకో 25,000 ఎప్పుడు రెసిడెంట్ సీనియర్ సిటిజన్ అయితే. అంటే ఇప్పుడు 60కి గాను నువ్వు రెసిడెంట్ కావు అనుకో, ఎంత వస్తుంది? 65కి గాను ఓన్లీ 25,000 వస్తుంది. నువ్వు రెసిడెంట్ సీనియర్ సిటిజన్ అయ్యావనుకో, అప్పుడు 60,000కి గాను
50,000 వరకు మీరు డిడక్షన్ పొందండి. ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు. మీకు అర్థమైందా భాష? పాత రూల్ ఎలా ఉండిందమ్మా? మీరు 10 ఏళ్ళ కలిపి ఒకసారి కడితే ఏం చేసేవాళ్ళు కాదు, అమార్టైజేషన్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కొత్త రూల్ ఏం చేసేటంటే మీరు కనుక 10 ఏళ్ళకు ఒకసారి 6 ఏళ్ళకు ఒకసారి కట్టేసినట్టయితే మీరు ఎంత కట్టారో దాన్ని ఏం చేయాలి, అమార్టైజ్ చేయాలి. అమార్టైజ్ చేసి ఏడాదికి ఎంత ఉంటుందో చూసుకోండి, ఏడాదికి మీరు పొందే డిడక్షన్ మీరు పొందుకోవచ్చు. అంటే గతంలో ఒక ఏడాది వచ్చినది కాబట్టి ఇప్పుడు ఏమైంది, 10 ఏళ్ళు వస్తుంది అన్నమాట డిడక్షన్. అర్థమైందా భాష? తర్వాత ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి వయసు 90 ఏళ్ళు అమ్మా. ఇప్పుడు ఈ 90 ఏళ్ళు ఆయన వెళ్ళి నాకు ఒక పాలసీ ఉందా అంటే ఏం చెప్తారు హాస్పిటల్లో? లేదంటారు. ఎందుకని? నువ్వు 90 ఏళ్ళు బతకమే గొప్ప, నీకు మళ్ళీ పాలసీ, నువ్వు పాలసీ తీసుకుంటావు, నువ్వు రేపు ఏదైనా అయితే మళ్ళీ మేమంతా కట్టాలి అమౌంట్ అంటే. తొందరగా బాగా సీనియర్ సిటిజన్స్ ఉంటారే, సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటే ఎన్ని ఏళ్ళు? 80 ఏళ్ళు దాటిన వాళ్ళకి మీరు ఏదైనా హాస్పిటల్స్కి వెళితే మేము పాలసీ మేము ఒక ఏజ్ వరకే ఇస్తామమ్మా. 80 ఇయర్స్ అంటే అర్థం ఏంటి? వాడు అప్పటికే మ్యాక్సిమం బతికినట్టు. వాడి పేరు ఏదైనా పాలసీ ఇచ్చామనుకోండి నష్టపోయేది ఎవరు? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే. అందుకే జనరల్ గా 80 ఏళ్ల వాళ్ళకి ఇవ్వరు, పాలసీలు ఇవ్వరు. మరి 80 ఏళ్ల వాళ్ళు బతుకుతున్నారు కదా, మరి వాళ్ళకి హెల్త్ ఖర్చులు ఏదో ఉంటాయి కదా, మరి వాళ్ళ పేరు మీద ఏదైనా ఖర్చు పెడితే మరి 80Dకి ఎలిజిబుల్ కాదా అంటే 80Dకి ఎలిజిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 80D డిడక్షన్ రావాలంటే నా పేరుతో ఏముండాలి, పాలసీ ఉండాలి, ఆ స్కీమ్ లో మెంబర్ అయి ఉండాలి, లేకపోతే నేను ఏదో పాలసీ తీసుకోవాలి. అదే 80 ఏళ్ళ వాడికి దేంతో పని లేదు, పాలసీతో పని లేదు. అంటే పాలసీతో పని లేకుండా వాడి మెడికల్ ఖర్చులకు అయ్యే అమౌంట్ ఉంది, అది నేరుగా మీరు ఏం పొందొచ్చు, డిడక్షన్ పొందొచ్చు. ఇంకా 80 ఏళ్ళ వాడికి మాత్రం పాలసీని బట్టి డిడక్షన్ ఇవ్వడం ఉండదమ్మా. సో 80 ఏళ్ళు కన్నా తక్కువ ఉంటే మాత్రం వాడు ఏం చూపెట్టాలి, పాలసీ తీసుకున్నట్టుగా ఎవిడెన్స్ చూపెడితే దాంతో పాటు రెగ్యులర్ కట్టే ప్రీమియంలు ఉంటాయి, ఆ ప్రీమియంలకి వాడు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో 80 ఏళ్ళ వాడికి దేంతో పని లేదు, పాలసీలతో పని లేదు. వితౌట్ పాలసీ దే ఆర్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ డిడక్షన్. మీకు అర్థమైంది పాయింట్? ఇది 80D అమ్మ, మొత్తం టాపిక్ అంతే. సో 80D ఈజ్ ఓవర్. ఆ తర్వాత సెక్షన్ చూడండి, 80DD. ఎవరికి ముందు ఎవరికి వస్తుందంటాడు? రెసిడెంట్ ఇండివిజువల్, రెసిడెంట్ HUF, రెసిడెంట్ ఇండివిజువల్, రెసిడెంట్ HUF. దేనికి సంబంధించిన పాయింట్ అది? ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అయ్యి వాళ్ళని మెయింటైన్ చేయడానికి ఖర్చు పెడుతున్నారమ్మా. అంటే సింపుల్ చెప్పాలంటే ఒక డిపెండెంట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్. ఏమైంటారు ముందు వాడు? డిపెండెంట్ అయిందా? ఇందాకే చెప్పాను నేను, డిపెండెంట్ ఇండిపెండెంట్ అంటే ఏంటండి? అమౌంట్ బట్టి చెప్తారా, ఆ పదం బట్టి చాలా? ఆ పదం చూసుకోండి, అమౌంట్ లెక్కర్రామని. అమౌంట్ చూసామంటే మనకి అర్థం కాదు. 10,000 సరిపోతాయా, 800 సరిపోతుందా అనేది మనకి లెక్కలు అర్థం కావు. అందుకే ఒక వర్డ్ చెప్తారు లెక్కలో, డిపెండెంట్ ప్లస్ వాడు ఏమైండాలి, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అయిండాలి. ఒక డిపెండెంట్ అయ్యి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అయితే వాడి ఖర్చులన్నీ ఎవరు భరిస్తారు? ఎస్ఎస్సి. కాబట్టి ఎస్ఎస్సి ఏం చేస్తున్నాడు? వాళ్ళని మెయింటైన్ చేస్తున్నాడు. ఎవరు వాళ్ళు? ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అయ్యి డిపెండెంట్ కూడా. ఎవరి మీద డిపెండెంట్? ఎస్ఎస్సి మీద డిపెండెంట్. కాబట్టి వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ భారం అంతా ఎవరి మీద పడుతోంది? ఎస్ఎస్సి మీద పడుతోంది. అప్పుడు ఎస్ఎస్సి ఏం చేయొచ్చు? డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు రెసిడెంట్ ఇండివిజువల్ అని చెప్పానే, అంటే వీడే మన ఎస్ఎస్సి. రెసిడెంట్ ఇండివిజువల్ ఎవరు? మనం అనుకున్నామే ఎస్ఎస్సి. ఇక్కడ HUF ఏమవుతుంది? ఎస్ఎస్సి.
ఎస్ఎస్సి అంటే మనం ఎవరు లెక్క వేస్తున్నామో వాళ్ళే ఎస్ఎస్సి. ఇప్పుడు రెసిడెంట్ ఇండివిజువల్ అన్నప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ డిపెండెంట్ అంటున్నాడుగా. ఎవరు డిపెండెంట్ గా ఉండొచ్చు అంటే వాడి స్పౌస్ కానీ, లేదు వాడి చిల్డ్రన్ కానీ, లేదు వాడి పేరెంట్స్ కానీ, లేదు బ్రదర్స్ కానీ, లేదు సిస్టర్స్ కానీ. లిస్ట్ పెరిగింది. సో స్పౌస్ డిపెండెంట్ ఆన్ ఎస్ఎస్సి, లేదు చిల్డ్రన్ డిపెండెంట్ ఆన్ ఎస్ఎస్సి. పేరెంట్స్ కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ ఎవరి పేరు చెప్పినా వాళ్ళందరూ ఎవరైనారు డిపెండెంట్స్ అయ్యారు. ప్లస్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కూడా అయ్యారు. ఇప్పుడు రెసిడెంట్ ఇండివిజువల్ పేరుతో అయితే వీళ్ళు హెచ్ఎఫ్ అయితే ఇందాక మనం అన్నట్టుగానే ఎనీ మెంబర్ అంటే ఏదో మెంబర్ ఏమై ఉండాలి, డిపెండెంట్ అయి ఉండాలి, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అయి ఉండాలి. ఇప్పుడు ఆ మెంబర్ ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? హెచ్యుఎఫ్ మెయింటైన్ చేస్తుంది. అంటే హెచ్యుఎఫ్ అంటే మన ఎస్ఎస్సి అనమాట. సో హెచ్యుఎఫ్ మెయింటైన్ చేస్తుంది అనమాట. వాడికి కావాల్సిన మందులు కానీ, వాడికి కావాల్సిన అవసరానికి ఏదో సరుకులు కానీ, వస్తువులు కానీ అన్ని హెచ్యుఎఫ్ వదిలిపెడుతుంది. సరే, ఇంతవరకు బాగానే ఉందమ్మా. అయితే ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటున్నామే, డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే మాట ఎలా తెలుస్తుంది చెప్పండి? మనం చూడగానే చెప్పగలం ఎవరైనా ఫలానా వ్యక్తి డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే మాట ఎలా చెప్పాలి చెప్పండి? డాక్టర్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫికేట్ బట్టే ఏమని చెప్తాం మనం? డిఫరెంట్లీ ఏబుల్డా కాదా చెప్తాము. సో గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫికేట్, గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ అంటే సర్టిఫికేట్ లేకపోతే ఏం రాదు, డిడక్షన్ రాదు. ఖచ్చితంగా ఏం అవసరం? సర్టిఫికేట్ అవసరం. మరి సర్టిఫికేట్ లో ఏముంటుంది చెప్పండి? సర్టిఫికేట్ లో ఏముంటుంది? పర్సెంటేజ్ ఆఫ్ ఆ డిజబిలిటీ ఉన్నది. మామూలుగా మీరు బ్లైండ్ పర్సన్ అన్నాం అనుకోండి, పార్ట్లీ బ్లైండ్ అనే వాళ్ళు ఉంటారు, పార్షియల్ గా బ్లైండ్ అంటారు. వాళ్ళు టోటల్ బ్లైండ్, పార్షియల్ బ్లైండ్. పార్షియల్ బ్లైండ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ కొంత చూపు ఉంటుంది, ఎంత వరకు చూడగలరు అనేది ఎలా చెప్తారమ్మా? పర్సెంటేజ్. ఆ పర్సెంటేజ్ ని బట్టి ఇక్కడ డిడక్షన్ చేస్తారమ్మా. పర్సెంటేజ్ ను 3 భాగాలుగా డివైడ్ చేశాడు. అంటే లెస్ దెన్ 40% ఉంటే ఒక లెవెల్, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40% డిజబిలిటీ ఉంటే ఇంకొక లెవెల్, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80% డిజబిలిటీ ఉంటే ఒక లెవెల్. లెస్ దెన్ 40% డిజబిలిటీ ఉంటే డిడక్షన్ నిల్ అంటమ్మా. 40% కన్నా తక్కువ డిజబిలిటీ ఉందనుకోండి, అంటే ఇప్పుడు ఆయన 30% ఏమంటాడు? డిజబిలిటీ ఉంది, సర్టిఫికెట్ మెన్షన్ చేశారనమాట. సర్టిఫికెట్ లో 30% డిజబిలిటీ ఉంది అంటే ఆ వ్యక్తికి సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించిన డిడక్షన్ రాదు, నిల్. కనీసం 40% డిజబిలిటీ సర్టిఫికెట్ లో మెన్షన్ చేసి ఉంటే అప్పుడు డిడక్షన్ పొందగలం. ఎంత పొందుతారా అంటే ఫిక్స్డ్ అమౌంట్ ₹75,000. ఫిక్స్డ్ అన్నారమ్మా. ఫిక్స్డ్ అంటే అర్థం ఏంటి? ఫిక్స్డ్ అంటే అర్థం ఏంటి? నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అని చెప్పావు, నువ్వు ₹10 ఖర్చు పెట్టావు. నువ్వు ₹10 ఖర్చు పెట్టినా ఎంత వస్తుంది డిడక్షన్? 75,000 వస్తుంది. నువ్వు ₹1,00,000 ఖర్చు పెట్టావు, 75,000 వస్తుంది. అంటే ఏంటి? నువ్వు ఎంత ఖర్చు పెట్టావో నాకు అనవసరం. నువ్వు ₹10 పెట్టినా, ₹1,00,000 పెట్టినా నీకు ఎంత వస్తుంది? 75,000. కాబట్టి ఎక్కువ తక్కువ మనం చూడక్కర్లా. నువ్వు ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా నేను చెప్పిన 75,000 మాత్రమే నీకు డిడక్షన్ వస్తుంది. అంతకు మించి రూపాయి ఎక్కువ రాదు, రూపాయి తక్కువ రాదు. దాన్ని మనం ఫిక్స్డ్ అంటున్నాం. మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80% ఉంటే అగైన్ అక్కడ కూడా ఫిక్స్డ్ అమౌంట్ 1,25,000, 1,25,000 డిడక్షన్ వస్తుందిట. ఇక్కడ కూడా అంతే. నువ్వు ₹10 ఖర్చు పెట్టినా ఎంత వస్తుంది? 1,25,000 డిడక్షన్ వస్తుంది. మరో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, సపోజ్ మనకి గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫికెట్ దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ ఇవేమీ చెప్పకపోతే 40% ఉంది అని అజ్యూమ్ చేసుకుని లెక్క వేయాలి. ఇది అర్థమైనట్టేనా? లెక్కలో మనకి ప్రతిసారి ఏం చెప్పడు, సర్టిఫికెట్ ఉందని. తర్వాత
ఆ సర్టిఫికెట్ లో ఫలానా పర్సంటేజ్ ఆఫ్ విజిబిలిటీ ఉందని ఒక్కోసారి చెప్పకపోవచ్చు. ఏమీ చెప్పలేదు అంటే అజంప్షన్ ఏంటి, 40% ఉందని అజంప్షన్ తీసుకొని 75,000 ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది 80DD అమ్మ. ఇక్కడ చిన్న మాట, ఇంకొక మాట, వీడు ఇప్పుడు అసెస్సీ అన్నాని, అసెస్సీకి 2 ఆప్షన్స్ ఉన్నాయంటమ్మా. ఒకటి ఏంటిరా అంటే వాడిని మెయింటైన్ చేసి డిడక్షన్ పొందడం. ఇప్పుడు ఇప్పుడు దాకా ఏం చెప్పాను, మెయింటైన్ చేసి డిడక్షన్ పొందడం చెప్పాను. రెండో ఆప్షన్ ఏంటిరా అంటే వాడి పేరున ఎక్కడైనా డిపాజిట్ చేయటం, అంటే ఏదో బ్యాంకులో కానీ ఇంకేదైనా ఎల్ఐసి ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఆర్థిక సంస్థలో వాడి పేరున ఏం చేస్తున్నావు, డిపాజిట్ చేస్తున్నావు. వాడి పేరున ఎందుకు డిపాజిట్ చేస్తున్నావు నువ్వు, వాడి పేరున ఎందుకు డిపాజిట్ చేస్తున్నావు? నీ ఆలోచన ఏంటి, వాడేమో డిజేబుల్డ్ పర్సన్, పైగా డిపెండెంట్, ఎంతకాలం నువ్వు ఉంటావు చెప్పండి. అంటే అసెస్సీ ఎంతకాలం బతుకుతాడు? అసెస్సీ భయమే, నేను ఉన్నంత కాలం వీడిని నేను చూసుకుంటా, ఒకవేళ నేను పోతే వాడి పరిస్థితి ఏంటి? ఆ భయం ఎవరికి ఉంటుంది? అసెస్సీకి ఉంటుంది. వాడి భయం ఏంటంటే ఇప్పుడు నేనున్నాను కాబట్టి నీకు మందులు కావాలో నీకు ఇంకేదైనా అవసరాలు ఉన్నాయో నేను తీరుస్తా. ఒకవేళ ఈ అసెస్సీ అనేవాడు ఎప్పుడైనా చనిపోతే అప్పుడు ఈ వీడి బాగోగులు ఎవరు చూసుకుంటారు అనే ఒక ప్రశ్న ఉంటుందిగా. దాని నుంచి ఇప్పుడు ఏమంటాడంటే వాడు, నేను నీ పేరుతో డిపాజిట్ చేస్తూ ఉంటా. ఇప్పుడు నేను ఒకవేళ ఉన్నా నేను లేకపోయినా ఈ డిపాజిట్ నువ్వేం చేసుకోవచ్చు అమ్మ, తర్వాత ముందు వాడుకోవచ్చు. అంటే రెగ్యులర్ గా ఏం చేస్తాడంటే ప్రతి సంవత్సరం వాడి పేరున కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి అసెస్సీకి ఏమైనా అయితే ఆ డిపాజిట్ వాడుకొని ఏం చేయించేవాడు, వాడు బతకచ్చు. ఎవరు? ఆ డిపెండెంట్ అనేవాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమంటున్నారంటే నీకు రెండింటిలో ఏ చాయిస్ కావాలో మెన్షన్ చేయాలట. ఫస్ట్ నువ్వు మెయింటైన్ చేసి డిడక్షన్ పొందుతావా లేదు డిపాజిట్ చేసి పొందుతావా అనే మాట మెన్షన్ చేయాలి. నువ్వు సపోజ్ ఇప్పుడు మెయింటైన్ చేసి డిడక్షన్ పొందావనుకో, నేను ఇప్పుడు చెప్పిన తీరితో అయిపోతుంది లెక్క. అలా కాకుండా నువ్వు మెయింటెనెన్స్ అనే ఆప్షన్ కాకుండా నువ్వు కనుక డిపాజిట్ చేసుకునే ఆప్షన్ ఎంచుకున్నట్లయితే నో డౌట్ నీకు థియరీ అంతా ఒకటి. ఎంత కాలం నువ్వు డిపాజిట్ చేస్తావో అంతకాలం నీకు ఏమొస్తుంది, డిడక్షన్ వస్తుంది. ఇప్పుడు నీ భయం ఏమన్నాను ఇందాక, అసెస్సీకి ఏమైనా అయితే అనుకున్నాను కదా, అసెస్సీ కన్నా ముందే ఆ డిపెండెంట్ పర్సన్ చనిపోయాడు. వాడి ఆలోచన ఏంటి, నేను ఉన్నంత కాలం నేను చూసుకుంటాను, నాకేదైనా అయితే నీ పరిస్థితి ఏంటి, ఆ భయంతో వీడు డిపాజిట్ చేసుకుంటూ వచ్చాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఏం చెప్పాడు, ఆ డిపాజిట్ చేసే నేను డిడక్షన్ పొందుతా అంటే ఏ స్కీమ్ వద్దన్నాడు. ఈ మెయింటెనెన్స్ అనే స్కీమ్ ప్రకారం కాదు నాకు డిడక్షన్ కావాల్సింది, డిపాజిట్ చేస్తున్నాను ఆ డిపాజిట్ కి డిడక్షన్ అన్నాడు. ఇప్పుడు డిపాజిట్ కి డిడక్షన్ పొందుతూ వచ్చాడు. వాడు సమస్య ఎప్పుడు వస్తుందా అంటే వాడు చెప్పినట్టుగా అసెస్సీ ముందు పోతే ఇబ్బంది లేదు. అసెస్సీ కన్నా ముందు ఈ డిపెండెంట్ పర్సన్ కనుక చనిపోతే ఇంతకాలం పొందిన డిడక్షన్ ఉంటే దాన్ని తిరిగి అసెస్సీని ట్యాక్స్ చేస్తారు. ప్రమాదకరమైన ఆప్షన్ అన్నమాట ఏది, డిపాజిట్ చేయడం అనేది. మీకు అర్థమైన పాయింట్, డిపాజిట్ చూపెట్టి డిడక్షన్ పొందితే మాత్రం ఆటోమేటికల్ గా వాడు కనుక పోతే, ఎవరు పోతే డిపెండెంట్ పోతే మాత్రము నువ్వు డిపాజిట్ చూపెట్టి ఎంతైతే డిడక్షన్ పొందుతూ వచ్చావో ఇన్నేళ్ళు, ఆడు పోయిన మరుక్షణం ఇంతకాలం పొందిన డిడక్షన్ అన్ని తిరిగి ఏం చేస్తారమ్మా, ట్యాక్స్ చేస్తారు. ఎవరిని? ఎస్ఎస్టీని. మీకు అర్థమైన పాయింట్. అప్పుడు మీకు చెప్పండి, ఇప్పుడు 2 ఆప్షన్స్ లో ఏది ఉత్తమం? మెయింటైన్ చేసి డిడక్షన్ పొందడం ఉత్తమం. నువ్వు మెయింటైన్ చేసి డిడక్షన్ పొందేవనుకో, నువ్వు పోయావా ఆడుకుపోయావా అనే మాట అది రాదు. డిడక్షన్ పొందినంటే నువ్వు మెయింటైన్ చేసినంత కాలం ఏం చేస్తావు, డిడక్షన్ పొందుతావు. నువ్వు పోయినా వాడు పోయినా ఇది మనకి ఇబ్బంది లేదు. తిరిగి ట్యాక్స్ చేసే కాన్సెప్ట్ అరేంజ్ కాదు. తిరిగి ట్యాక్స్ చేసే కాన్సెప్ట్ ఎప్పుడు అరేంజ్ అవుతుందంటున్నా నేను, మెయింటెనెన్స్ చేసి డిడక్షన్ పొందడం కాకుండా డిపాజిట్ చేసి డిడక్షన్ పొందే ఆప్షన్ ఎంచుకున్నట్టయితే వాడు కనుక చనిపోయాడు డిపెండెంట్ చనిపోతే మాత్రం ఇంతకాలం పొందిన డిడక్షన్ తిరిగి ట్యాక్స్ చేస్తారంటమ్మా. టాపిక్ అర్థమైందా? ఇది 80DD గురించి. Now DD is over. Now coming to another section, DDB.
సెక్షన్ 80(d)(b). ఇది కూడా ఎవరికి వస్తుందన్నాడమ్మా? రెసిడెంట్ ఇండివిజువల్ అండ్ రెసిడెంట్ HUF. ఇందా చెప్పినట్టుగానే వస్తుంది. టాపిక్ ఏం సంబంధించిందంటే ఇందాకలాగానే ఒక డిపెండెంట్ పర్సన్ కి సంబంధించి స్పెసిఫైడ్ డిసీజ్ ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ ఆఫ్ specified disease of a dependent person. Treatment of specified disease of a dependent person. Including SSC. అంటే ఆ డిసీజ్ ఎవరికి రావచ్చు? వాడికి కూడా రావచ్చుగా. మీకు మళ్ళీ చెప్తున్నా, స్పెసిఫైడ్ డిసీజ్ అనే మాటే జ్ఞాపకం పెట్టుకోండి. స్పెసిఫైడ్ డిసీజ్ అనే లిస్టు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేశారు. ఆ లిస్ట్ మీకు అనవసరం. ఎగ్జామినేషన్ లో కూడా వాడు ఏం చెప్తాడు? వాడు స్పెసిఫైడ్ డిసీజా కథ చెప్తాడు. ఇందాక నేను చెప్పినట్టుగా డిపెండెంటా ఇండిపెండెంట్ అనే విషయం ఎవరు చెప్పాలి? లెక్క చెప్పాలి. లెక్కలో ఉంటుంది ఏమని, డిపెండెంటా ఇండిపెండెంటా. మీకు అర్థమైందమ్మా? అంతేగాని నేనేం చెప్పాను మీకు, వాడి సంపాదన బట్టి మనం నిర్ణయించుకోగలరా ఏమని, డిపెండెంటా ఇండిపెండెంటా అనే మాట. కాబట్టి లెక్కలో ఏముంటుంది? డిపెండెంట్ అయితే డిపెండెంట్ అనో, డిపెండెంట్ కాకపోతే డిపెండెంట్ కాదనో చెప్తాడు లెక్కలో. అట్లాగే డిసీజ్ స్పెసిఫైడా కాదా అనే విషయం కూడా లెక్కలో చెప్పాలి. ఇప్పుడు వాడు సపోజ్ మనకి రేపు ఎగ్జామినేషన్ లో లెక్క చేసేటప్పుడు ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజ్ అన్నాడమ్మా. ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజ్ అంటే ఏం కాదు, స్పెసిఫైడ్ డిసీజ్ కావాలి అంటే డిడక్షన్ రానంటే ఖచ్చితమైన మాట ఉండాలి అక్కడ. ఏమని? స్పెసిఫైడ్ డిసీజ్. ప్రాబ్లం లో స్పెసిఫైడ్ డిసీజ్ ట్రీట్మెంట్ అనే మాట చెప్పినప్పుడే మనం ఏం ఇస్తాం? డిడక్షన్ ఇస్తాం. స్పెసిఫైడ్ అనే మాట లేకపోతే డిడక్షన్ రాదు. సరే, టాపిక్ ఏంటి? 80(d)(b) ప్రకారం ట్రీట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ డిసీజ్ ఆఫ్ డిపెండెంట్ పర్సన్ ఇంక్లూడింగ్ SSC. టాపిక్ ఏంటి? మంచిగా చెప్పిన లిస్ట్ ఉంది. ఇప్పుడు రెసిడెంట్ ఇండివిజువల్ అని చెప్పాయిగా, ఎవరెవరి కోసం చేసుకుంటున్నాడమ్మా? వాడి కోసమే గాని లేదు వాడి ఆ డిసీజ్ హౌస్కి వచ్చింది లేదు, చిల్డ్రన్ లేదు, పేరెంట్స్ అసలు లిస్టే, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీళ్ళలో ఎవరికైనా ఆ డిసీజ్ వచ్చి ఆ డిసీజ్ కి వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఖర్చు పెట్టారు. వాళ్ళు పెట్టిన ఆ ఖర్చుకి ఏం చేయొచ్చుట? డిడక్షన్ పొందొచ్చుట. HUF విషయంలో ఎనీ మెంబర్. ఇప్పుడు ఇంతవరకు మీకు అర్థమైతే అమౌంట్ ఆఫ్ డిడక్షన్ అనేది డిపెండింగ్ అపాన్ ఏజ్ ఇది రెండు రకాలు డివైడ్ చేసి, వాడు నార్మల్ సిటిజన్ అయితే ఒక అమౌంట్, సీనియర్ సిటిజన్ అయితే ఒక అమౌంట్. ఆ సీనియర్ పాటు వాడు ఏమైంటారంటే రెసిడెంట్ అయింటారు. సరే, ఇప్పుడు నార్మల్ అయితే ఇటువంటి పాయింట్ వాడు చెప్తున్నది, నువ్వు పెట్టిన ఖర్చు అమ్మా అంటే ట్రీట్మెంట్ మీ ఎక్స్పెండిచరు ఆర్ ₹40,000. రెండిట్లో విచవరి లోయర్ తీసుకొని దీంట్లో నుంచి మైనస్ రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏదైనా ఉంటే అది పోయిన తర్వాత మిగతాదే మీరు పొందగలిగే డిడక్షన్. మీకు అర్థమైందా భాష? ముందు నార్మల్ అంటే ఏంటి? నువ్వు సీనియర్ సిటిజన్ కాకపోతే మీరు పెట్టిన ఖర్చు అంటే ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు కంపేర్డ్ విత్ 40,000 అమౌంట్ దీంట్లో విచవరి ఆ లోయర్ లో నుంచి రీఇంబర్స్మెంట్ అయిన అమౌంట్ తీసేసి మిగతా అమౌంటే మీరు ఏం చేయాలి? డిడక్షన్ పొందాలి. మరి రీఇంబర్స్మెంట్ అంటే ఎవరు రీఇంబర్స్ చేస్తాడు? మన ఖర్చులు వెనక్కి వచ్చినాయంట. మీరు చెప్పండి, మీ ఖర్చులు వెనక్కి వచ్చే అవకాశం ఎలా ఉంది చెప్పండి. నువ్వు ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నావు అనుకో, కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? నీ ఖర్చులు రీఇంబర్స్ చేస్తారు. ఇది వాళ్ళ కంపెనీ పాలసీ ప్రకారం. మీకు అర్థమైందమ్మా? మీరు కంపెనీలో ఉద్యోగాలు చేస్తే వాళ్ళు జీతాలు ఇస్తారు, తర్వాత అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు, ఫెసిలిటీస్ ఇస్తుంటారు. మీకు హెల్త్ పరంగా ఏదైనా సమస్య వస్తే మీరు పెట్టిన ఖర్చులు వాళ్ళు ఏం చేస్తారు?
రీఇంబర్స్ కూడా చేస్తారు. డిపెండింగ్ అప్ మీరు చేసిన కంపెనీ మంచి కంపెనీ అయితే మీ మెడికల్ ఖర్చులు కూడా కంపెనీ భరిస్తుంది. అంటే అర్థం మీకు ఏమైంది, మీ ముందు ఖర్చు పెడితే మీ ఖర్చులు మీకు ఏమవుతాయి, వెనక్కి వస్తాయి. ఇప్పుడు వాడు ఏమంటాడు, అలా వెనక్కి వచ్చిన అమౌంట్ ఏదైనా ఉంటే అది లెస్ చేసి మిగతా అమౌంట్ని ఇంకేమంటాడు, డిడక్షన్ పొందమంటాడు అన్నమాట. ఇప్పుడు మీరు రీఇంబర్స్మెంట్ పొందడానికి కంపెనీ వాళ్ళు రీఇంబర్స్ చేయొచ్చు అని చెప్పాను. ఇంకెవరు రీఇంబర్స్ చేయొచ్చు? ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మీరు ఇలా చెప్పాను, ఇది డి ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కట్టాం కదా. మీరు దేనికి కట్టారు చెప్పండి? రేపు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే డబ్బులు ఎవరు రీఇంబర్స్ చేస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రీఇంబర్స్ చేస్తారు. అట్లా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రీఇంబర్స్ చేసినా ఏం చేయాలి, లెస్ చేయాలి. మీరు పెట్టిన ఖర్చులు ఎవరి ద్వారా రీఇంబర్స్ అయినా దాని మనం లెస్ చేయాలి. జనరల్గా ఎవరు రీఇంబర్స్ చేస్తారు అంటే మీరు పనిచేసే కంపెనీ వాళ్ళు కానీ లేదు ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ రీఇంబర్స్ చేస్తాయి. ఆ రీఇంబర్స్ చేసిన అమౌంట్ లెస్ చేసి మిగతా అమౌంటే మీరు డిడక్షన్ పొందాలి. ఇక్కడ కూడా అంతేనమ్మా. అయితే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఆ అమౌంట్ పెరిగింది అంతే. 40,000 అనే కేసులో మీరు ₹1,00,000 తీసుకోవడం మిగతా తీరి అంతా ఒకటి. అర్థమైందా పాయింట్ ఇది? సో అంటే 40,000 బదులు 1,00,000 తీసుకోండి, మిగతా తీరి అంతా ఒకటి. మీరు పెట్టిన ఖర్చు 1,00,000 విచ్ ఇస్ లోయర్, ఆ అమౌంట్ నుంచి రీఇంబర్స్ అయిన అమౌంట్ తీసేయండి, మిగతా అమౌంట్ డిడక్షన్ పొందండి. సో దీంతో 80 టీడీపీ అయిపోయినట్టేనమ్మా. నెక్స్ట్ టాపిక్ చూడండి, 80 దేనికి సంబంధించి అంటే చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఆ ఎడ్యుకేషన్ లోన్ మీద మనం వడ్డీలు కడుతుంటే ఆ కట్టే వడ్డీలకి మీకు వచ్చే డిడక్షన్ అమ్మా. నెక్స్ట్ సెక్షన్ 80E. టాపిక్ దేని గురించి అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్. ఇచ్చిన పాయింట్ చెప్తున్నాడు. ముందు ఈ లోన్ ఎవరైతే తీసుకోవాలట, ఏదైనా బ్యాంకులు కానీ, లేదంటే ఆర్థిక సంస్థలు కానీ, లేదంటే ఏదైనా అప్రూవ్ అయిన చారిటబుల్ ట్రస్ట్ కానీ. మామూలుగా మీకు ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే ఎవరు ఇస్తారమ్మా? మరి బ్యాంకులు, లేదు కొన్ని ఆర్థిక సంస్థలు, లేదు కొన్ని అప్రూవ్ అయిన చారిటబుల్ ట్రస్ట్లు. మనం ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అంటాం. అంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువుల కోసం అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు కూడా తీర్చలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఫ్రీగా చదివించడం. అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేసాం, అప్పు తీసుకున్నాం. రెగ్యులర్ గా ఏం కట్టాలి, వడ్డీ కట్టాలి. మీరు కట్టే వడ్డీకి డిడక్షన్ వస్తుంది అన్నాడు. ఎంతవరకు బాగానే ఉంది. లోన్ ఎవరి దగ్గర తీసుకోవాలనే మాట మీకు అర్థమైంది. మరి ఎడ్యుకేషన్ అంటున్నాడు కదా, ఏం ఎడ్యుకేషను? స్కూల్ తర్వాత అంటే ఆఫ్టర్ స్కూల్, స్కూల్ తర్వాత చదివే ఫుల్ టైం హయ్యర్ స్టడీస్. ఫుల్ టైం హయ్యర్ స్టడీస్. స్కూల్ తర్వాత ఫుల్ టైం. మనం ఒకసారి మీరు గమనిస్తే మేము ఏదో ఈవినింగ్ స్కూల్లో చేరాం, పార్ట్ టైం ఎడ్యుకేషన్ చెప్తారు మామూలుగా. పార్ట్ టైం ఎడ్యుకేషన్ కాకుండా ఫుల్ టైం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అన్నారు అనుకోండి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డస్ నాట్ కమ్ అండర్ ఫుల్ టైం హయ్యర్ స్టడీ కింద రాదమ్మా. మీరు గమనించినప్పుడు మీరు ఏం చేస్తారంటే MBA కట్టానంటారు. ఎలా అంటే అదేదో ఇందిరాగాంధీ యూనివర్సిటీయో ఏదో ఓపెన్ యూనివర్సిటీ అంటారు చూడండి. ఓపెన్ యూనివర్సిటీ అంటే అర్థం ఏంటి? డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఎవడైనా ఎక్కడ నుంచి అయినా కూర్చొని చదువుకోండి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డస్ నాట్ కమ్ అండర్ ఫుల్ టైం హయ్యర్ స్టడీ కింద రాదు. కాబట్టి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్ గా కాలేజీకి వస్తున్నారే, డిగ్రీ పిల్లలు ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు, ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అది ఫుల్ టైం కింద వస్తున్నారా? రాదా? ఏమా మధ్యాహ్నం ఫోన్ చేయడానికి వెళ్ళిపోతున్నారే, రాదా? ఫుల్ టైమే. నీకు అర్థమైందా? మన కాలేజ్ టైం అదే. అంతేగాని మన కాలేజ్ టైం 1 గంటకు పంపించేస్తున్నారు కాబట్టి ఫుల్ టైం కాదంటే ఇది ఫుల్ టైం.
మీరు చేసే డిగ్రీ కోర్సులు అంతా ఎందులోకి వస్తుంది? ఫుల్ టైం ఎడ్యుకేషన్. ఇప్పుడు ఆఫ్టర్ స్కూలా కాదా ఇది డిగ్రీ? ఆఫ్టర్ స్కూలేగా. ఫుల్ టైమా కాదా అంటే అర్థం ఏంటి? రెగ్యులర్ గా కాలేజ్కి వస్తున్నారా లేదా? వస్తున్నారుగా. మీరు అటెండెన్స్ మీరు అంటే మీరు యాబ్సెంట్ అయితే నేనేం చేయలేదు, అది తర్వాత సంగతి. సో మధ్యాహ్నం 1 గంటకు వెళ్ళిపోతున్నంత మాత్రాన ఇదేం కాదు, ఫుల్ టైం కాకుండా పోదు. మన కాలేజ్ టైం అది కాబట్టి 1 గంట వరకు ఉన్నారు కాబట్టి ఆ 1 గంటకు వెళ్ళిపోతున్నారు, అది ఫుల్ టైం. మీకు అర్థమైందా మా భాష ఏంటో? అడుగుతారేంటి? మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళిపోయినంత మాత్రాన ఫుల్ టైం కాకుండా పోదు, ఫుల్ టైం అంటున్నాను. హైయర్ ఎడ్యుకేషన్ కిందకు వస్తుందా రాదా అంటే వస్తుంది. స్కూల్ తర్వాత చదివే ఏ ఎడ్యుకేషన్ అయినా ఏంటమ్మా హైయర్ ఎడ్యుకేషన్. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ చేయాలనుకోండి, ఇంటర్మీడియట్ హైయర్ ఎడ్యుకేషనా కాదా? హైయర్ ఎడ్యుకేషనే. మరి ఇప్పుడు 11th క్లాస్ చదువుతారు మీరు, 11th క్లాస్ ఉందా? 11th క్లాస్ ఈజ్ నాట్ ఏ హైయర్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ జాయిన్ అయితే అది హైయర్ ఎడ్యుకేషన్ అవుతుంది. 11th క్లాస్ అనేది కంటిన్యూషన్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్. ఇది మనకు సిబిఎస్ఈ సిలబస్ అంటారు చూడండి. ఆ సిబిఎస్ఈ సిలబస్ ప్రకారము ఆఫ్టర్ 10 ఏం చేస్తారు? 11th క్లాస్ అంటారు, 12th క్లాస్ అంటారు. ఈ 11th క్లాస్ 12th క్లాస్ అన్నారు అనుకోండి, నథింగ్ బట్ వాట్ కంటిన్యూషన్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్. ఆఫ్టర్ స్కూల్ అంటే ఇంకా 11th 12th కాకుండా మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలి? ఆ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన ఇంటర్ +1 +2 అంటాం, అంటే మనం జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్, అది అవుతుంది హైయర్ ఎడ్యుకేషన్. తర్వాత ఆఫ్టర్ స్కూలు ఫుల్ టైం హైయర్ ఎడ్యుకేషన్ ఉండాలి. ప్లస్ ఆ ఎడ్యుకేషన్ ఎవరికి సంబంధించి ఉండాలి? ఎస్ఎస్సి చదువుల కోసం కానీ, వాడి స్పౌస్ ఎడ్యుకేషన్ కానీ, వాడి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ, లేదు వాడు ఎవరికైనా గార్డియన్ గా ఉండి ఎవరైనా చదివిస్తుంటే, అంటే ఎనీ స్టూడెంట్ ఫర్ హూమ్ హీ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ గార్డియన్. కాబట్టి ఇంకా ఎనీ అదర్ స్టూడెంట్ వాడు ఏమైండాలి? ఆ స్టూడెంట్ కి ఎనీ స్టూడెంట్ ఫర్ హూమ్ ది ఎస్ఎస్సి ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ ఎస్ఎస్సి యాక్టింగ్ యాజ్ ఎ గార్డియన్. ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే 80E సెక్షన్ కింద మీరు చేసిన అప్పులు, మీరు కట్టే వడ్డీలకి డిడక్షన్ పొందుతారు. పాయింట్ మీకు అర్థమైందమ్మా? కాబట్టి ఏం ఎడ్యుకేషను? స్కూల్ తర్వాత చేసే ఫుల్ టైం హైయర్ స్టడీస్. తర్వాత ఎవరి చదువు కోసం? ఎస్ఎస్సి కానీ, స్పౌస్ కానీ, చిల్డ్రన్ కానీ, ఎనీ స్టూడెంట్ ఫర్ హూమ్ ఎస్ఎస్సి ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ లీగల్ గార్డియన్. లీగల్ అన్నాడమ్మా. లీగల్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఎవరినప్పుడు సపోజ్ ఇప్పుడు దారిని ఒక పేదవాడు కనబడ్డాడు, నీ స్కూల్ ఫీజు నేను కడతానని చెప్పి అప్పు తెచ్చి వాళ్ళ స్కూల్ ఫీజు కట్టి వడ్డీ కట్టావు. ఆ లీగల్ గార్డియన్ లేకపోతావమ్మా. రోడ్డుకు పోయే పిల్లవాడిని చేయించి నువ్వు చదివిస్తే లీగల్ గార్డియన్ అవో. లీగల్ గార్డియన్ అంటే అర్థం ఏంటి? లా ప్రకారం. లా ప్రకారం అంటే అర్థం ఏంటి? కోర్టు నిర్ణయించాలి, అంటే వాడి బాగోగులు కోర్టు నీకు అప్పచెప్పింది. నీకు అర్థం లీగల్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడమ్మా, మా అబ్బాయి చదువులు కోర్టు చెప్పాలా నాకు తెలుసా? నాకు తెలుసు. అలాగే ఇప్పుడు మా చెల్లెలి కుమార్తె కానీ, మా చెల్లెలి కొడుకు కానీ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ బాగోగులు నేను చూడాలా కోర్టు చెప్పాలి? కోర్టు చెప్పాలి. మీకు అర్థమైన పాయింట్. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి బాగా అయిన వాళ్ళు చనిపోయారనుకోండి, వాళ్ళ పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? బాధ్యత ఉంటుంది, కానీ చదివించాం. అప్పుడు ఏమవుతుంది? ఎవరైనా కోర్టుకు వేసారనుకోండి, వాళ్ళ ఆస్తులు ఏమో తీసుకున్నాం, వాళ్ళ చదువులు మాత్రం పట్టించుకోం. అప్పుడు కోర్టు ఏముంటుంది? ఆస్తులు అయితే కావాలా, వాళ్ళ చదువులు నువ్వు చూడవా? మరి ఆస్తులు తీసుకున్నావు కాబట్టి వాళ్ళ చదువుల బాధ్యత కూడా నీదే అని చెప్పింది అనుకోండి, ఇప్పుడు కోర్టు ప్రకారం నువ్వు ఏమవుతావు? లీగల్ గార్డియన్ అవుతావు. మీకు అర్థమైందా? ఏదో మనం మానవత్వంతో ఒక స్టూడెంట్ దగ్గర తీసుకుని వాడిని చదివించడం ఏమవుదమ్మా? లీగల్ గార్డియన్ అనిపించుకోదు. లీగల్ గార్డియన్ అంటే చట్టపరంగా నీకు బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత ఉన్నప్పుడే. సో మానవత్వం అనేది ఏం కాదు, లీగల్ కాదు. సో మీకు అర్థమైతే, సో లీగల్ గార్డియన్ గా ఉంటే సరిపోతుంది. మీరు కడితే వడ్డీ డిడక్షన్ వస్తుందమ్మా. ఎంత అమౌంట్ ఆఫ్ డిడక్షన్ వస్తుందా అంటే, మీరు ఎంత వడ్డీ కడితే అంత వడ్డీ, అంటే 100% ఆఫ్
ఇంట్రెస్ట్ మనం డిడక్షన్ పొందొచ్చు. అయితే మాక్సిమం మీకు ఎన్ని ఏళ్ళు ఇస్తారు అంటే 8 అసెస్మెంట్ ఇయర్స్ మాత్రమే డిడక్షన్ పొందాలంట. మీరు అప్పు తీర్చడానికి ఎన్నేళ్ళు పట్టచ్చు? ఎన్నేళ్ళైనా పట్టచ్చుగా. నువ్వు 3 ఏళ్ళలో తీర్చేసేవనుకో నీకు డిడక్షన్ ఎన్ని ఏళ్ళు వస్తాయి? 3 ఏళ్ళు. 10 ఏళ్ళు పెట్టింది అనుకో 8 ఇయర్స్. కాబట్టి వాడు మాక్సిమం లిమిట్ దేనికి ఇచ్చాడు? పీరియడ్కి ఇచ్చాడు. దేనికి ఇవ్వాలా? అమౌంట్కి ఇవ్వాలా. వడ్డీ ఎంత కడితే అంత డిడక్షన్ వస్తుంది. కానీ మీకు ఎన్నేళ్ళు కడితే అన్నేళ్ళు రాదు. మాక్సిమం 8 ఇయర్స్ మాత్రమే డిడక్షన్ వస్తుంది. ఇది 80E అమ్మ. సో 80E ఓవర్. నా కమింగ్ టు ఇప్పుడు 80E తర్వాత మీరు ఈ అన్నాడే అది మీరు అది చూడక్కర్లా. 80EE చూడండి చాలు. 80EE ఎందుకు చూడక్కర్లేదంటే అది పాత డిడక్షన్ అమ్మా. మీకు ఎగ్జామినేషన్ లో ఈఈ కానీ ఈఈఏ కానీ రెండింటిలో ఏదో ఒకటే వస్తుంది. అందులో మళ్ళీ ఈఈ రాదు. మీకు అర్థమైందా? పాత పాయింట్ అది. మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. Loan is sanctioned by the financial institution between 1/4/2016 and 31st March 2017. అంటే ఒక్క ఇయర్ కి మాత్రమే ఆ డిడక్షన్ వర్తించిందమ్మా. అంటే ఆ మధ్యలో లోను శాంక్షన్ అయిండాలి. మీకు పరీక్షలో 100% ఏ సెక్షన్ మీద ప్రాబ్లం ఉండదు. 80EE మీద ఉండదు. ఈఈఏ మీద మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు చదవడం కూడా ఏం చదువుతారు? ఆ 80EEనే చదువుతామండి. సో సెక్షన్ 80EE ఎక్కడ లాస్ట్ పాయింట్? నా క్లాస్ సంబంధించిందే కదా. ఒక 5 minutes బ్యాక్ ఏం చెప్పాను? లాస్ట్ పాయింట్ అన్నారు. అంటే 80E సంబంధించిందా? నా క్లాస్కేగా. ఇప్పుడు లాస్ట్ పాయింట్ రిపీట్. లాస్ట్ పాయింట్ అంటే 80లో నేను లాస్ట్ చెప్పింది ఏంటంటే నువ్వు వడ్డీ ఎంతైనా కట్టు 100% డిడక్షన్ వస్తుంది. మాక్సిమం 8 years అన్నా. అందులో భాగంగా 3 ఏళ్ళలో అప్పు తీరిపోతే 3 ఏళ్ళే వస్తున్నాను అంతే చెప్పింది నేను. అప్పుడు ఇంకా 10 ఏళ్ళు పట్టింది అంటే 8 years వస్తుందని చెప్పాను. అంతే నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన లాస్ట్ పాయింట్ అదే. ఇప్పుడు 80EE చదివినప్పుడు అక్కడ వాడు అంటాడు ఎవరికి అప్లికబుల్ అన్నాడు? ఇండివిజువల్ నాట్ కవర్డ్ అండర్ సెక్షన్. అంటే మీకు ఏమర్థమైంది? ఈఈలో వచ్చిన వాడికి ఈఈఏలో డిడక్షన్ రాదని. రేపు పరీక్షలో మీకు ఈఈ వస్తుంది అంటున్నానా ఈఈఏ వస్తుంది అంటున్నానా? కాబట్టి మీరు ఏం చూడక్కర్లా, వాడు ఈఈలో వచ్చాడా లేదా చూడక్కర్లా. మీకు అర్థమైందా? రాయితే మాత్రం ఏం రాశాడు వాడు? ఈఈలో కవర్ కాని వాడికి ఈఈఏ వస్తుంది అంటున్నాడు. నేను వాడన్న మాట పక్కన పెట్టండి, నేనన్న మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఏమంటున్నాను నేను? మీకు లెక్కలో ఏముండదు, ఈఈ ఉండదు. అంతేగాని మీరు ఏం చూడక్కర్లా లెక్కలో వాడు ఈఈలో వచ్చాడా లేదా. ఎందుకంటే మనకి రైన్ చదువుకుంటున్నాం. ఈఈలో వస్తే ఎందులో రాడు, ఈఈఏలో రాడు. కానీ ఆ ఆలోచన మీరు చేయొద్దు. మీకు లెక్కలో గ్యారంటీగా దేంట్లో రాడు, ఈఈలో రాడు. అంటే ఈఈఏలోనే ఉంటాడు. మీకు అది అర్థమైతే మీరు ఈఈఏ చూడండి చాలు. సరే, దేని సంబంధించిందంటే మీకు ఇందాక ఎట్లాగైతే నేను ఎడ్యుకేషన్ లోన్ చెప్పాను, ఇది హౌసింగ్ లోన్. డిడక్షన్ చెప్తాడు, ఇదే కష్టమైన చాప్టర్.
కస్టమైజ్ 8 నుంచి జిరాక్స్ ఉంది. ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ వచ్చాయి. నేను ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి, అంతా తీరేది ఇంట్లో ఉండేది. మరి నిజం చెప్పాలంటే నేను మొత్తం ఈ ఇదే. మాట రాయగానే మీకు బోల్డని డౌట్ రావాలి. అంతా ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ అనే మాట ఎప్పుడైతే నేను చెప్పానో ఇమీడియట్ గా మీకు బోల్డ్ అన్న డౌట్. ఏం డౌట్ రావాలి చెప్పండి. ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ ఆల్రెడీ మనం ఏం చేసాం, ఐహెచ్పి హెడ్ లో డిడక్షన్ తీసేసుకున్నాం. ఇక ఐహెచ్పి హెడ్ లో ప్రమాణంగా గమనిస్తే ఏం కట్టాం, జిఏవి కట్టాం. దాంట్లో ఏం తీసాం, మున్సిపల్ ట్యాక్స్ తీసాం, ఎన్ఏవి అన్నాం, మైనస్ స్టాండర్డ్ డిడక్షన్ మైనస్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. మరి ఏం చెప్పాలంటే ఇప్పుడు మీరు చెప్పే ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోను, ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ సెక్షన్ ఏంటిది, సెక్షన్ 24B. అంటే 24B లో వచ్చిన ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ గురించే మళ్ళీ వాడు ఈ ఏలో చెప్తున్నాడు. వెంటనే మళ్ళీ ఇంకో డౌట్ ఏంటి మీకు, ఇప్పుడు ఆల్రెడీ ఆ హెడ్ లో డిడక్షన్ పొందితే మళ్ళీ ఇక్కడ డిడక్షన్ పొందితే ఇట్ లీడ్స్ టు వాట్, డబల్ డిడక్షన్. మరి డబల్ డిడక్షన్ అనేది రాకూడదని కదా మనం మొదటి చెప్పుకుంటూ ఉంటాం. అందుకే వాడు ఏమన్నాడంటే ఫస్ట్ వాడు 24B లో అవకాశం ఉన్నప్పుడు 24B లోకే వెళ్ళాలి. ఎందుకు పడతావు? అది చెప్పి రంధ్రాలు అయ్యి 24B లో అవకాశం లేనప్పుడే ఎటు రావాలి, ఈ ఏలోకి రావాలి. 24B లో అవకాశం లేని కేసులు చెప్పండి. నీకు 4 పోసేదా తినలే అసలు, ఊరికే వేస్ట్ చేసి వాటర్ పోసి ఎలా డిజైన్ ప్రాపర్టీ ఉందనుకోండమ్మా, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఉంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ కి నేను ఇప్పుడు మీకు ఒక సీలింగ్ ఒక లిమిట్ చెప్పాను. రాసుకోవడం చేసా. ఇంట్రెస్ట్ ఆన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ లో మాక్సిమం ఎంత వస్తుందమ్మా, కొన్ని కేసులలో 2 lakhs, ఇంకొన్ని కేసులలో 30,000 వస్తుందని చెప్పాను. కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే 30,000, కండిషన్ ఫుల్ఫిల్ అయితే 2 లక్షలు. ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేశాను, నా ఇంటిని నేను సెల్ఫ్ ఆక్యుపై చేసుకున్నా. మరి నా ఇంటిని నేను సెల్ఫ్ ఆక్యుపై చేసుకుని నేను 2,40,000 రూపాయల వడ్డీ కడుతూ ఉంటే ఇప్పుడు నాకు ఇక్కడ మ్యాక్స్ ఎంత వస్తుంది, కండిషన్ ఫుల్ఫిల్ అయితే 2 lakhs వస్తుంది, ఫుల్ఫిల్ కాకపోతే 30,000 వస్తుంది. ఇప్పుడు సపోజ్ కండిషన్ ఫుల్ఫిల్ చేశాను అనుకోండి, నాకు ఎంత వచ్చింది, 2 lakhs వచ్చింది. రాందెంత 40,000. ఆ 40,000తో ఈ 2,40,000 లో నుంచి ఐహెచ్పి హెడ్ లో పొందిన 2 lakhs తీసేసి మిగతా 40,000 నేనేం చేస్తానమ్మా, ఈ 80E ఈ 40,000 ఏం పొందుతాం, ఆ 80EE సెక్షన్ కింద పొందుతాం. నీకు అర్థమైందా? సపోజ్ కండిషన్ ఫుల్ఫిల్ చేయకపోతే ఎంత వస్తుంది అన్నాను, 30,000. అప్పుడు ఈ 2,40,000 లో నుంచి 30,000 ఆల్రెడీ ఐహెచ్పి లో పొందిన అమౌంట్ తీసుకేస్తే ఇంకా 2,10,000. ఆ 2,10,000 ఏం చేస్తాను, ఇప్పుడు నేను ఆ 80EEAలో పొందుతాను. కానీ 80EEAలో మ్యాక్సిమం ఎంత వస్తుంది అంటున్నాడు, 1,50,000 వస్తుందట. అంటే ఈ 2,10,000 కాను మళ్ళీ నాకు వచ్చేది ఎంత, 1,50,000. ఇంకా ఎంత ఉంది, 60,000. అది ల్యాప్స్ అయిపోయినట్టే, అది ఇంకా రాదు. నీకు అర్థమైన పాయింట్. ముందు ఏ హెడ్కి వెళ్ళాలి, సో నువ్వు డైరెక్ట్ గా ఎక్కడికి రాకూడదు, 80EE సెక్షన్ లోకి రాకూడదు. ముందు ఏ హెడ్కి వెళ్ళాలి, ఐహెచ్పి హెడ్కి వెళ్ళి అక్కడ ముందు పొంది అక్కడ ఎంతైతే మనం డిడక్షన్ పొందలేని అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని తీసుకురావాలి ఇక్కడ. మీకు అర్థమైతే మీకు ఇది అర్థమైంది. ఒక కేసు మీరు చెప్పారు. కెన్ యూ సే ఎనీ అదర్, ఇంకేదైనా కెన్ యూ గివ్ ఎనీ అదర్ ఎగ్జాంపుల్? సపోజ్ ఇప్పుడు ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్ కాదనుకోండి అమ్మా, లెట్అవుట్ అనుకోండి. లెట్అవుట్ ప్రాపర్టీకి 24B లో ఎంత అమౌంట్ ఆఫ్ డిడక్షన్ వస్తుంది, నో లిమిట్. మీరు ఎంత కడితే అంత వచ్చేస్తుంది. మరి ఎంత కడితే అంత వచ్చేసేస్తే ఇక మొత్తం ఎక్కడ వచ్చేసినట్టే, ఐహెచ్పి హెడ్ లోకి వచ్చినట్టే, ఎదురు రాదు, ఈఏలోకి రావక్కర్లా. కాబట్టి లెట్అవుట్ ప్రాపర్టీ అయితే 24B లో నువ్వు ఎంత వడ్డీ కడితే మొత్తం అక్కడ వచ్చేసింది. కాబట్టి మళ్ళీ ఈ చాప్టర్ 6Aలోకి రావాల్సిన అవసరం లేదు. ఇంకొక అర్థమైందమ్మా, ఇంక ఎగ్జాంపుల్ మీరే చెప్పారు. కెన్ యూ గివ్ ఎనీ అదర్ ఎగ్జాంపుల్ వేర్
we cannot claim deduction under section 24B. లోన్ తీసుకున్నాం అన్నాను కానీ ఇల్లు పూర్తయింది అన్నంగా లోన్ ఇప్పుడు ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అంటారు. ముందు లోన్ తీసుకున్నారు, లోన్ తీసుకుని ఏంటి మొదలెట్టారు, కన్స్ట్రక్షన్ మొదలెట్టారు. ఒక పక్క ఏం జరుగుతోంది, కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అప్పు ఉందా లేదా, ఉంది. వడ్డీ కట్టాలా వద్దా, కన్స్ట్రక్షన్ పూర్తయ్యా కట్టాలా, కన్స్ట్రక్షన్ పార్టీకి సంబంధం లేకుండా కట్టాలా, వడ్డీ సంబంధం లేకుండా కట్టాలి. అలాంటప్పుడు ఇల్లు ఇంకా కడుతున్నాము అంటే ఏ హెడ్ రాదు, ఐహెచ్పి హెడ్ రాదు. మరి ఐహెచ్పి హెడ్ లేకపోతే నీకు ఏ సెక్షన్ రానట్టే, 24B రానట్టే. కాబట్టి అప్పు తీసుకున్నావు, కట్టుబడి మొదలెట్టావు, కట్టడానికి కొంత టైం పడుతుంది. ఇది నెమ్మదిగా 2 ఏళ్ళు కట్టారమ్మా. ఏది ఇల్లు 2 ఏళ్ళు కట్టారనుకోండి, 2 ఏళ్ళు మీరే కట్టినట్టే, వడ్డీ కట్టినట్టేగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏడాదికి నేను 2,50,000 రూపాయల వడ్డీ కడుతున్నానమ్మా. దేనికి, ఆ బారోడ్ క్యాపిటల్. ముందు అప్పు చేశాం, నేను కట్టే వడ్డీ ఎంత, 2,50,000 కడుతున్నా. 2 ఏళ్ళు కట్టా. ఈ 2 ఏళ్ళు ఏం జరుగుతోంది, కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఇప్పుడు 2,50,000 ప్రయాణం అన్నాను. ఇప్పుడు 80EE ప్రకారం డిడక్షన్ ఎంత వస్తుంది, 1,50,000. ఇప్పుడు ఎంత, 1 lakh. అంటే 1 lakh మనకి ఏం రాలా, డిడక్షన్ రాలా. ఇది ఒక ఏడాది. ఇంకో ఏడాది కూడా 2,50,000 కట్టాం. ఆ ఇంకో ఏడాది కూడా 1,00,000 రూపాయలు వచ్చింది, 1,50,000 వచ్చింది. మళ్ళీ ఎంత రాలా, 1 lakh రాలా. ట్యాక్స్ ఇప్పుడు మనం ఐహెచ్పి ఏర్పడిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ గురించి 2 రకాలు చెప్పాను. ఏమంటే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ వడ్డీ అన్నది, ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ వడ్డీని ఏం చేయాలి, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో ఎంత అమౌంట్ ని అమౌంట్ చేయాలి, ఆ 1 lakh ప్లస్ 1 lakh ఉంటే 2 lakhs. అంటే 80EEAలో డిడక్షన్ పొందిన తర్వాత బ్యాలెన్స్ ఎంతైతే ఉందో దాన్ని మనం టోటల్ చేసి ఏం చేయాలి, అమార్టైజ్ చేయాలి. అప్పుడు ఈ 2 lakhs ఏం చేయాలి, అమార్టైజ్ చేయాలి. మీకు అర్థమైందా పాయింట్. అంతకుముందు మనం ఐహెచ్పి లో ఏం చేస్తామమ్మా, అంతకుముందు ఐహెచ్పి లో ఈ 2.5 lakhs ప్లస్ 2.5 lakhs మొత్తం 5 lakhs ఏం చేసాం, అమార్టైజ్ చేసాం. ఏ ఉద్దేశంతో, 80EEAలో డిడక్షన్ రాలేదు అనే ఉద్దేశంతో. ఇప్పుడు మీకు ఏమర్థమైంది, 2,50,000 గాను 1,50,000 ఏం చేసాం, 80EEAలో డిడక్షన్ పొందామని చెప్తున్నాను. కాబట్టి ఆ సెక్షన్ లో పొందేది మళ్ళీ ఎందులో రాదు, 24Bలో రాదు. 24Bలో వస్తే 80EEAలో రాదు, 80EEAలో వస్తే 24Bలో రాదు. అలాంటప్పుడు ఈ 1,00,000 రూపాయలు 2 ఏళ్ల మధ్య ఉంది, ఆ 1,00,000 ప్లస్ 1,00,000 2 లక్షలు. అదే ఇప్పుడు ఏమవుతుంది, రీకన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అవుతుంది. దాన్ని ఏం చేయాలి, మనం అమార్టైజ్ చేయాలి. ఎన్ని ఏళ్ళు, 5 ఏళ్ల పాటు. ఇంక తర్వాత మీకు ఏమి ఏర్పడింది, ఇల్లు ఏర్పడింది కదా. ఇల్లు ఏర్పడిన తర్వాత ఇంకా ముందు ఏ హెడ్కి వెళ్ళిపోవాలి, ఐహెచ్పి హెడ్కి వెళ్ళిపోయి 24Bలో పొంది, 24Bలో పొందని అమౌంట్ ఏదైనా ఉంటే 24Bలో పొందని అమౌంట్ ఎప్పుడు వస్తుంది, ఆ ఇల్లు పూర్తయిన తర్వాత మీరు దాన్ని సెల్ఫ్ ఆక్యుపై చేయొచ్చు. ఇల్లు పూర్తయ్యే ఇల్లు ఏం చేయొచ్చు, మీరు సెల్ఫ్ ఆక్యుపై చేయొచ్చు, లెట్అవుట్ చేయొచ్చు. నువ్వు లెట్అవుట్ చేసావు అనుకో, మొత్తం వడ్డీ ఎక్కడ వచ్చేసింది, 24Bలో వచ్చేసింది. మీరు దేంతో పని లేదు, ఈఈఏతో పని లేదు. ఇదంతా అర్థమైతేనమ్మా, ఆ సెక్షన్ లోకి వెళ్ళండి. అసలు ఈఈఏలో పొందడానికి కూడా పోలని కండిషన్ చెప్పాడు. మనం ఇప్పుడంతా మీకు కంపేర్ చేసా, ఏది ఐహెచ్పి హెడ్ ని ఈఈఏ సెక్షన్ లో ఆ డిడక్షన్ ని కంపేర్ చేశా. అసలు ముందు ఈఈఏ డిడక్షన్ పొందాలంటే 1,00,000 కండిషన్ పెట్టేవాడు. ముందు ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తేనే దేనికి రావాలి, ఈఈఏలోకి రావాలి. ఇప్పుడు ఈ కండిషన్స్ ఏం చెప్పాడే, అది ఫుల్ఫిల్ చేయకపోతే మనం ఎక్కడితో ఆగిపోతాం, 24B ఐహెచ్పి హెడ్ తో ఆగిపోతాం. మీకు అర్థమైతేనమ్మా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు టాపిక్ చూడండి. ఇంకా
ఏ అనే డిడక్షన్ రావాలంటే మొత్తం ఒక 6 మాటలు చెప్పాడు. అందులో మొదటి మాట చూడండి, లోన్ ఎవరైతే తీసుకోవాలన్నాడు, బ్యాంకులు కానీ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ. మన 24B రావాలంటే ఎవరు పొందాలి అప్పులు? 24B నేను ఒక బంధువు ఎవడో ఇస్తా అన్నాడు అప్పు, వాడికి వడ్డీ కడుతున్నా, డిడక్షన్ వస్తుందా? ఫ్రెండ్ ఇస్తానన్నాడు, బ్యాంక్ ఇస్తానంటోంది, గవర్నమెంట్ ఇస్తానంటోంది. 24B పొందడానికి ఎవడప్పు ఇచ్చేదో చూడాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైందా? ఫ్రెండ్ ఇచ్చిన, బంధువు ఇచ్చిన, బ్యాంక్ ఇచ్చిన, ప్రభుత్వం ఇచ్చిన, ఎవరిచ్చినా మీకు ఏమొస్తుంది? 24B ప్రకారం డిడక్షన్ వస్తుంది. 80EEAలో పొందాలంటే ఎవరు ఇవ్వాలి? బ్యాంకులు కానీ ఆర్థిక సంస్థలు కానీ ఇవ్వాలి. మొదటి మాట చెప్పేశాడు అక్కడ. సో లోన్ షుడ్ బి టేకెన్ ఎయిదర్ ఫ్రమ్ బ్యాంక్ ఆర్ ఫ్రమ్ ఏ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ RHP. రెండో మాట చెప్పాడు చూడండి మళ్ళీ, మీరు కొన్ని RHP యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంతకన్నా ఎక్కువ ఉండకూడదట, 45 లక్షలు మించి ఉండకూడదట. మరి స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎలా తెలుస్తుంది చెప్పండి? ఫోన్ చేయమంటావా? మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారే, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు కొనే ఇంటి వాల్యూ రాస్తారు అక్కడ. మీరు మామూలుగా అగ్రిమెంట్ కాపీలు ఉంటాయి, ఆ అగ్రిమెంట్ కాపీలో దస్తావేజులు అంటాం చూడండి, డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్ రాసేటప్పుడు మీరు ఇల్లు కొంటున్నారుగా, ఆ కొనే ఇంటి యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ, దాన్ని బట్టి మీరు ఏం చేస్తారు? డ్యూటీ కడతారు. ఎవరికి? గవర్నమెంట్. స్టాంప్ డ్యూటీ వాల్యూ దేనికి ఉంటుంది? డ్యూటీ కడతాను. ఎవరికి? గవర్నమెంట్. ఆ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంతకన్నా ఎక్కువ ఉండకూడదట, 45 lakhs మించి ఉండకూడదట. అది రెండో కండిషన్. మూడో కండిషన్, లోన్ ఎవరు ఇవ్వాలనుకున్నామో ఓకే, వాళ్ళు లోన్ శాంక్షన్ ఎప్పుడు చేయాలి? డేట్ ఇచ్చాను, లోన్ శాంక్షన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2019 బిఫోర్ 31st March 2022. ఆ మధ్యలో లోన్ శాంక్షన్ అయ్యాలి. రెండో పాయింట్, చూడండి, ఆల్రెడీ ఒక ఇల్లు ఉండి రెండో ఇల్లు కొనే వాడికి ఏం రాదు, EEA రాదు. EEA పొందాలి అంటే నువ్వు కొనే ఈ ఇల్లు నీకు ఫస్ట్ హౌస్ అయిందాలి. నీకు అర్థమైందా? అంటే నీకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉందనుకోండి, రెండో ఇంటికి అప్పు చేసావు, రెండో ఇంటికి అప్పు చేసిన వాడికి ఏం రాదు, EEA డిడక్షన్ రాదు. 24Bలో రెండో ఇల్లు ఉంటే వస్తుందా? మూడో ఇల్లు ఉంటే వస్తుందా? నాలుగో ఇల్లు, ఎన్ని ఇల్లున్నా వస్తుంది. 24Bలో నో లిమిట్. 80EEAలో మాత్రం నీకు ఎన్ని ఇళ్ళకి మించి ఉండకూడదట. సారీ, నీకు అసలు ఏం ఉండకూడదట, సొంత ఇల్లు అనేది ఉండకూడదట. ఈ పాయింట్ నేను చెప్పక్కర్లా, ఈ పాయింట్ అర్థమైంది. డబల్ డిడక్షన్ రాదని చెప్పడం అంతేగా, నీకు దాని గురించే బోల్డ్ అంత పాయింట్ చెప్పింది ఇవంతా. నో డూప్లికేషన్ ఆఫ్ డిడక్షన్ అంటే అర్థం ఏంటి? అంతకు ముందు ఏదైనా సెక్షన్ లో నువ్వు డిడక్షన్ పొంది ఉంటే ఆ అమౌంట్ మళ్ళీ EEA సెక్షన్ కి ఎలిజిబుల్ కాదు. నో డబల్ డిడక్షన్. చెప్పిన మాట మీకు అర్థమైంది. ఇప్పుడు లాస్ట్ చెప్పిన మాట మీకు అర్థమైందిగా. నేను చెప్పిన మాట ఏంటి? ముందు ఏటికి వెళ్ళాలి, 8Bకి వెళ్ళాలి, 24Bకి వెళ్ళాలి. ఆ 24Bలో ఎంత పొందుతామో పొందాలి. ఆ పొందలేని అమౌంట్ ఏదైనా ఉంటే అది మనం 80EEAలోకి రావాలి. ఇవన్నీ మనం చెప్పుకున్న మాటలేనమ్మా. ఈ 6 కండిషన్స్ బేస్ గా తీసుకొని మనం EEA సెక్షన్ కింద 1,50,000 రూపాయల డిడక్షన్ పొందుతున్నాము. అర్థమైందా? EEA అనేది లెక్కలో అంటే మీరు నిజం చెప్పాలంటే ఈ కొట్టేసినా ఇబ్బంది లేదు. ఈ ఉంది దాన్ని చూడమాకండి. మీ పరీక్షలో ఏమొస్తున్నాను EEAనే వస్తుంది. సరే, దాంతో EEA అనేది అయిపోయిందమ్మా. ప్లీజ్ చూడండి, కట్టినావా? ఎలక్ట్రిక్ వాహనాలు అంటారు. యాప్ రూలే అది, అట్లాగే వాహనాలు యాప్ అలాంటిది రా, చార్జ్ చేసుకోవద్దంట. ఈ మధ్య దాంట్లో పోతే తప్ప రావు. గమనించిన ఇంట్లో చార్జ్ చేస్తుంటే ఇంట్లో ఢామని పేలిపోయి మొత్తం తగలబడుతున్నాయంట. రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు తగలబడుతున్నాయంట. అంటే పూర్తిగా ఏం కాల వాహనాలు సక్సెస్ అవ్వాల రోడ్డు మీద. కానీ మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చెప్తున్నారంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ లేదు, చార్జ్
అప్పటికప్పుడు సరిగా ఛార్జ్ చేయడం లేదు. ఇది మా తప్పు కాదు, వినియోగదారుడి తప్పు అని చెప్పి వింటున్నారు పేపర్లో అంతా చూస్తున్నారా మాట. మామూలు రీసెంట్ గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మామూలుగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనడానికి ఎంకరేజ్ చేస్తూ సబ్సిడీ ఇస్తుంది మనంటే. కానీ కొన్నప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలు ఫైర్ యాక్సిడెంట్ అవుతున్నాయి, బ్లాస్ట్ అవుతున్నాయంట మా లోపల. దానికి మ్యానుఫ్యాక్చర్ చెప్పే కారణాలు ఇవి. మనకి సంబంధం లేదు. మన ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోవడానికి పే చేశాం, అప్పు చేశాం. QR కోడ్ లాగా స్టిక్కర్ ఉంటుంది, మళ్ళీ వడ్డీ గీతలు గీతలు బాగా ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. స్టార్టింగ్ నుంచి వస్తుంటాయి. ఫోన్పే చేసిండేది అకౌంట్ అయితే వస్తాయి, కానీ మొత్తం అన్నీ వస్తాయి. బుక్ నిండిపోతుంది, మొత్తం అన్ని పేమెంట్లు అట్లా ఆ రూమ్లోనే పెడతాను. అడాప్టర్ అది ఆ రూమ్లోనే నా జాబ్ మళ్ళీ ఆడ పెట్టాను రాదు. ఇండివిజువల్ ఎలక్ట్రానిక్ వెహికల్ కొనడానికి లోన్ మొత్తం అన్నీ వస్తాయి. స్టార్టింగ్ నుంచి ఫోన్పే చేసిన ప్రతి పేమెంట్ బుక్ సరిపోదు. పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ బ్యాంక్ ఈ మంత్ నుంచి ఈ మంత్ కావాలి స్టేట్మెంట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్. సో ఇంకో కొత్తవాడు యాడ్ అయ్యాడు. ఇందాక మనకి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ లేదు ఎక్కడ, హౌసింగ్ లోన్ లో ఇద్దరే బ్యాంకులు, పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ ఏమన్నాడు, బ్యాంకులు కానీ ఆర్థిక సంస్థలు కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ, ఈ ముగ్గురులో ఎవరైనా అప్పు ఇస్తే తీసుకున్నాం. దేనికోసం తీసుకున్నాం, ఎలక్ట్రిక్ వెహికల్ కొనడం కోసం తీసుకున్నాం. డేట్ ఆఫ్ శాంక్షనింగ్ ఆఫ్ లోన్ చెప్పాడు 1/4/19 నుంచి 31st March 2023 వరకు ఈ మధ్యలో అప్పు చేసి ఉంటారు. అంతకు మించి ఇంకేం లేదు. నో డూప్లికేషన్ అర్థం ఏంటి, అంతకుముందు ఏదైనా హెడ్ లో జనరల్ గా ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుక్కునే డిడక్షన్ ఎక్కడ పొందే అవకాశం ఉంది, PGBP హెడ్ లో అంతే కదా. ఎలక్ట్రానిక్ వాహనాలు కొని వ్యాపారంలో వాడుతున్నాం అనుకోండి, మరి ఆ కొన్నదానికి చేసిన అప్పులు వడ్డీలు ఎక్కడెక్కడ పే చేసుకుంటాం, బిజినెస్ హెడ్ లో. అంటే PGBP హెడ్ లో డిడక్షన్ పొందిన వాడు మళ్ళీ ఎక్కడ పొందే అవకాశం లేదు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఎలక్ట్రానిక్ వాహనం కొనుక్కున్నాను, అప్పు చేసి వడ్డీ కడుతున్నా, నాకు వస్తున్న డిడక్షన్ నాకు వస్తుంది. ఎందుకని ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ బిజినెస్. PGBP హెడ్ లో డిడక్షన్ పొందితే మళ్ళీ ఎక్కడ రాదు, 80EEB సెక్షన్ లో డిడక్షన్ రాదు. ఎంత వస్తున్నాడు, 1,50,000 వరకు డిడక్షన్ పొందొచ్చు అంటమ్మా. సో పాయింట్ నెంబర్ 80EEB అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ 80G డొనేషన్లు అంటమ్మా. డొనేషన్ మీరు ఇచ్చే డొనేషన్లకి పొందే డిడక్షన్. రెండు మాటలు ఇంపార్టెంట్ పాయింట్ పెట్టుకోండి దీనికి సంబంధించి. కైండ్ రూపంలో డొనేషన్ ఉంటే డిడక్షన్ రాదు. డొనేషన్ ఇన్ కైండ్ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. అలాగే 2,000 రూపాయలకు మించి డొనేషన్ ఇస్తే అది ఎలా ఉండాలంటాడమ్మా, అదర్ దాన్ క్యాష్. సో ఆ రెండు మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. కైండ్ రూపంలో డొనేషన్ నో డిడక్షన్. తర్వాత అప్ టు 2,000 నువ్వేం పే చేయొచ్చు, ఏదైనా పే చేయొచ్చు. ఎనీ మోర్ దాన్ 2,000 డొనేషన్ ఇస్తే అది ఎలా ఉండాలట, అదర్ దాన్ క్యాష్ రూపంలో ఉండాలట. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనసులో పెట్టుకొని ఆ తర్వాత డిడక్షన్ పొందే అవకాశం ఉన్న పాయింట్ గమనించండి. ఇప్పుడు ఈ సెక్షన్ మాత్రం మీరు ఆ పేజ్ నెంబర్ 156 అది తీసుకోండి. 156 పేజ్ నెంబర్ తీసుకోండి. ఇప్పుడు మీకు నేను చాలా బ్రీఫ్ గా చెప్తాను, ఎందుకంటే ఇక్కడ మీకు ఎంత చెప్పినా కూడా ప్రాబ్లం వేసేటప్పుడు డౌట్ వస్తుంది, ప్రాబ్లం వేసేటప్పుడు క్లారిటీ వస్తుంది. మీకు అర్థమైందా? అందుకు నేను ఈ సెక్షన్ మీకు బ్రీఫ్ గా చెప్తాను. మీరు ఇక్కడ ఏం చెప్పానో అంతవరకు వినండి. ప్రాబ్లం వేసేటప్పుడు క్లారిటీ వస్తుంది. ఇది ఎంత చెప్పినా మీకు క్లారిటీ రాదు. మీరు ఏం చేస్తారంటే పడిచ్చే డొనేషన్ ని
3 పార్టీగా డివైడ్ చేయమన్నాడు. మీరు గమనించండి, ఇక్కడ పార్టీ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అన్నాడమ్మా. పార్టీ ఏ, పార్ట్ బి, పార్ట్ సి డివైడ్ చేశాడు. దాన్ని మళ్ళీ గ్రాస్ క్వాలిఫైయింగ్ అమౌంట్, నెట్ క్వాలిఫైయింగ్ అమౌంట్ అండ్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ అని 3 భాగాలు డివైడ్ చేశాడు. ఏబిసి అనే ఒక కేటగిరీ, గ్రాస్ క్వాలిఫైయింగ్, నెట్ క్వాలిఫైయింగ్, అమౌంట్ ఆఫ్ డిడక్షన్ అనేది ఒక కేటగిరీ. వాడు ఇచ్చింది మీరు ఎట్టగా రాస్తున్నా. ఏ అనే కేటగిరీ డొనేషన్స్ గ్రాస్ క్వాలిఫైయింగ్ అంటే ఎంత? 100%. నెట్ క్వాలిఫైయింగ్ అంటే ఎంత? 100%. అమౌంట్ ఆఫ్ డిడక్షన్ అంటే ఎంత? 100%. ముందు ఏ అర్థం అవ్వాలంటే మీకు తర్వాత వాడు పార్ట్ ఏ అన్నట్టు మెటీరియల్ లోనే ఉంది. అందులో ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్. అర్థమవుతుందా? ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ ఏంటిది? పార్ట్ ఏలో వాడు మెన్షన్ చేసిన ఒకనొక డిడక్షన్, ఒకనొక డొనేషన్. ఇప్పుడు నేను వింటున్నారు అందరూ? ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కి నేను ఒక 10 లక్షలు ఇచ్చానమ్మా. మీకు అర్థమైందా? ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ కి నేను డొనేషన్ 10 లక్షలు ఇచ్చాను. ఆ 10 లక్షలు ఏమవుతుందంటే ఇక్కడ గ్రాస్ క్వాలిఫైయింగ్ అమౌంట్. ఆ 10 లక్షలు ఏమవుతుందంటాడు? నెట్ క్వాలిఫైయింగ్ అమౌంట్. ఆ 10 లక్షలు ఏమవుతుందంటాడు? అమౌంట్ ఆఫ్ డిడక్షన్. ఏమవుతుంది? ఎంత ఇస్తే అంత డిడక్షన్ వస్తుంది. పార్ట్ ఏ అర్థమైనట్టే. పార్ట్ బి ఎలా అర్థమంటున్నాడు అంటే 100% గ్రాస్ క్వాలిఫైయింగ్, నెట్ క్వాలిఫైయింగ్ 100%, అమౌంట్ ఆఫ్ డిడక్షన్ 50%. అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ డ్రాట్ రిలీఫ్ ఫండ్ ఎగ్జాంపుల్. నేను ఈ ప్రైమ్ మినిస్టర్ డ్రాట్ రిలీఫ్ ఫండ్ కి 10 లక్షలు ఇస్తే గ్రాస్ క్వాలిఫైయింగ్ అమౌంట్ ఎంత అవుతుంది? 10 లక్షలు. నెట్ క్వాలిఫైయింగ్ ఎంత అవుతుంది? 10 లక్షలు. అని వచ్చే డిడక్షన్ ఎంత? 50%. అంటే 5 లక్షలు మాత్రమే. ఇక నేను పార్టీ ఏలో ఏమవుతుంది, బిలో ఏమవుతుంది మీరు చూసుకోవాలి. అక్కడ పార్టీ ఏలో ఏం చెప్పాడు? ఎగ్జాంపుల్స్ మొత్తం 21 పాయింట్ చెప్పాడు. అంతకుముందు 21 ఏదో జ్ఞాపకం పెట్టుకోమన్నా. ఏంటి? ఏటీసీలో 21 పాయింట్లు మీకు చెప్పిన పాయింట్. అట్లాగే ఇప్పుడు ఏటీజీలో పార్టీ ఏలో 21